తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫిల్మ్ హరి దర్శకత్వం వహించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకి విపరీతమైన హైప్ కూడా క్రియేట్ అయింది. ఇక ఇందులో విశాల్, ప్రియా భవానీ శంకర్స్ నటించారు. అలాగే సీనియర్ నటులు సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి ఇలా పలువురు సీనియర్లు కూడా నటీనటులు నటించారు. సో ఏప్రిల్ 26న గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా. తమిళ్లో కూడా భారీ బస్తో ఈ సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్తో దూసుకు వెళ్తోంది 2 రోజుల్లో. మరి సినిమాకి 2వ రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి, 3వ రోజు వీకెండ్ ఎలాంటి కలెక్షన్స్ తీసుకురాబోతోంది, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, కోలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యూనరేషన్స్, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ వాల్యూ అంతా కలిపి మంచి వ్యయం అయినట్టు తెలుస్తోంది. సుమారు 60 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు అయితే చర్చిస్తున్నాయి. ఇక హరి విశాల్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. రిలీజ్కు అందుకే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 600 స్క్రీన్స్ అయితే ఇండియా వైజ్ వచ్చింది. ఇక ఓవర్సీస్లో 750 స్క్రీన్లు, మొత్తం అయితే ప్రపంచవ్యాప్తంగా 750 స్క్రీన్లలో రిలీజ్ అయింది ఈ మూవీ. అయితే ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇది కూడా ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్ని అయితే ఇచ్చింది. ఈ సినిమాలో విశాల్ నటన గురించే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మంచి స్టోరీతో, హరి అద్భుతమైనటువంటి టేకింగ్తో ఈ సినిమాని తీశారని పాజిటివ్ టాక్ అయితే వస్తుంది తమిళ ఇండస్ట్రీలో. ఇటు తెలుగులో కూడా విశాల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది అభిమానులను. ఇక తొలి రోజు మంచి రేంజ్లో కలెక్షన్స్ అయితే కనిపించాయి. సుమారు 63% ఆక్యుపెన్సీ తొలి రోజు కనిపిస్తే, 2వ రోజు 52% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లో అన్ని కలుపుకొని తొలి రోజు 20 నుంచి 21 కోట్ల వసూళ్లు వస్తే, 2వ రోజు 13 నుంచి 14 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 3వ రోజు అడ్వాన్స్ బుకింగ్ కూడా వీకెండ్ కావడం, ఆదివారం సెలవు కావడంతో ఈ రోజు కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. 14 నుంచి 15 కోట్ల మధ్య నేడు కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం 54% మధ్య ఆక్యుపెన్సీ అయితే కనిపించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఓవరాల్గా ఈ సినిమాకి వచ్చే వారం వరకు తిరుగులేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్కి రాలేదు. ఈ సినిమా కూడా మంచి టాక్తో ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ సినిమా మంచి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.